యోధులకు వ్యతిరేకంగా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఇద్దరు కూడా కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళని ఊచకొత్తకొస్తున్నారు. ఈరోజు కొత్త విషయం కాదు. యోగ హమాస్ ఒక్కటే సడన్ ఎక్కడో పుట్టుకొచ్చింది, వాళ్లే యోధులకు వ్యతిరేకమైనటువంటి వాడు అనుకోవడానికి వీలేదు. ఈ ఇజ్రాయెల్ అనే దేశం ఉండకూడదు అని నిర్ణయించినటువంటి ఎన్నో మనకు ఈ ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. ఈ రోజు కూడా సౌదీ అరేబియా దాన్ని రికగ్నైజ్ చేయలేదే. ఇరాన్ అయితే వాళ్ళని ఇప్పుడు అఫీషియల్ యుద్ధంలోనే ఉన్నారు వాళ్ళు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా. మనకు ఇరాక్ కూడా ఇజ్రాయెల్ తోటి యుద్ధం ఎప్పుడో ఆపలేదు. ఆ గతంలో ఎప్పుడో చేసిన యుద్ధాన్ని సద్దాం హుసేన్ ఉన్నంత వరకు కూడా యుద్ధ విరామణ ప్రకటన చేయలేదు ఇరాక్. కాబట్టి ఈ దేశాల్లో అన్నింటిలో కూడా దీన్ని సర్వనాశనం చేయాలనే భావజాలమే ఉంది. సరే, ముస్లిం దేశాలకు ఒక భావన ఉన్నది మనకు తెలుసు, మొత్తం యావత్ ముస్లిం ప్రపంచంలో ఇది ఉంది. క్రిస్టియన్ దేశాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇన్ఫాక్ట్ చూసామంటే కనుక హిట్లర్ గురించి అందరూ మాట్లాడతారు. హిట్లర్ అదో కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ పెట్టి వీళ్ళందరూ చంపారని మనకు తెలుసు. కానీ హిట్లర్ కంటే ముందర ఒక 100-200 సంవత్సరాలు 300 సంవత్సరాలు మనకు తిరగరాసి చూసామంటే యూరోప్ లో వీళ్ళని ఎప్పుడు కూడా వీళ్ళని చంపుతూనే ఉండేవాడు. అన్ని దేశాలు కూడా, మనకు జర్మనీ, తర్వాత ఫ్రాన్స్, తర్వాత బెల్జియం, నెదర్లాండ్స్, యూకే, ప్రతి దేశంలో కూడా వీళ్ళని ప్రాసిక్యూట్ చేసినటువంటి చరిత్ర మనకు కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ మనకు ప్లేగ్ లాంటి పెద్ద పెద్ద రోగాలు, పెద్ద పెద్ద జబ్బులు వస్తే కనుక దానికి వీళ్లే కారణమని వాడు ఊర్లో నుండి యోధులందరినీ తీసుకొచ్చి ఊరి మధ్యలో వీళ్ళు తగలబెట్టేవాడు. సో అలా వీళ్ళ మీద చాలా కృత్యాలు జరిగినాయి ఈ రెండు మతాలు కూడా. దానికి మౌలికమైనటువంటి విషయం ఏంటంటే రెండు మతాల్లో కూడాను జ్యూస్ అన్నవాళ్ళు దోషులు అని వాళ్ళ గ్రంథాలు రాస్తుంది. కాబట్టి మనం బైబిల్లో చూసామంటే కనుక జీసస్ క్రైస్ట్ కి సులువ వేయడానికి వెనకాల యోధులే కారణం అని చెప్పేసి వాళ్ళు రాసుకున్నారు. కాబట్టి వీళ్ళు పాపం చేశారు, జీసస్ క్రైస్ట్ సులువ వేశారు కాబట్టి వీళ్ళు బతకడానికి వీలు లేదు అన్నది ఒక క్రిస్టియన్ థియాలజీలో కొన్ని వందల సంవత్సరాలుగా ఉంది. అందుకనే మనకు హిట్లర్ వీళ్ళ మీద అరాచకం చేసే దాంట్లో కూడా హెకెన్ క్రూస్ అంటే క్రాస్, దాని ఏదో స్వస్తికగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు కానీ అది హెకెన్ క్రూస్ అనేది క్రాస్ అది. అందుకని జీసస్ ని చంపినటువంటి వాళ్ళని నేను ఆమూలాగ్రంగా పెకలిస్తాను అని హిట్లర్ బయలుదేరాడు. ముస్లిం ప్రపంచంలో అదే పరిస్థితి. మనకు ఖురాన్ లో చాలా స్పష్టంగా రాస్తుంది, రాయి వెనకాల చెట్టు వెనకాల దాచిపెట్టుకున్నటువంటి యోధులు కనుక దాచిపెట్టుకుంటే ఆ రాయి చెట్టు ఎలుగెత్తి నోరు తెరిచి ముస్లింలకి చెప్తాయి, మా వెనకాల యోధుడు దాక్కున్నాడు, మీరు వచ్చి వాళ్ళని చంపండి అని చెప్తాయని వాళ్ళ గ్రంథాలు రాసు. కాబట్టి అంత హేట్రెడ్ వాళ్ళకు స్ట్రక్చరల్ గా ఉంది ఈ రెండు మతాల్లో. అందుకని మనం చూస్తే హమాస్ తో జరుగుతున్న యుద్ధం ఒక ఎత్తు అయితే, ప్రతి యూనివర్సిటీలో అమెరికాలోను యూరోప్ లో జరుగుతున్నటువంటి యూనివర్సిటీల్లో పాలస్తీనియన్ సమర్థిస్తూ జరుగుతున్నటువంటి అల్లర్లలో కూడా యాంటీ సెమిటిజం, యాంటీ జూయిష్ సెంటిమెంట్ విపరీతంగా చూస్తున్నాం మనం క్రిస్టియన్ పిల్లల్లో కూడా. కాబట్టి ఇది రెండు మతాలు కూడా సైద్ధాంతికంగా చేస్తున్నాయి. ఈరోజు బాండీలో జరిగిన దానికి మనకు గతంలో ఆల్రెడీ వార్నింగ్స్ ఉన్న ఆ దేశ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తు ఉండడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. తుష్టీకరణ రాజకీయాలు చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది. 8 అక్టోబర్ 2023 అంటే మనకు గాజా నుంచి వచ్చి వీళ్ళు 1200 మంది యోధుల్ని పుచ్చకోత కోసి వాళ్ళ స్త్రీల స్తనాలు కట్ చేసి వాళ్ళని ఏడుస్తుంటే రేప్ చేసి చిన్న చిన్న పిల్లల్ని మైక్రోవేవ్ లో పెట్టి తగలబెట్టినటువంటి ఉదంతం జరిగిన మరుసటి రోజు 8వ తారీఖు 8 అక్టోబర్ 2023 ఇదే పాండీ బీచ్ లో పాలస్తీనియన్ ఫ్లాగ్ తీసుకొని వాళ్ళు దాన్ని ఒక చాలా అద్భుతమైనటువంటి ఘటనగా చిత్రీకరించి వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేశారు. మరి అప్పుడైనా వీళ్ళకి బుద్ధి వచ్చి ఉండాలి కదా ఆస్ట్రేలియన్ ప్రభుత్వానికి. పైపెచ్చు ఇదంతా జరుగుతుండగా ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో వీళ్ళు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సెషన్ జరుగుతుండగా ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, యూకే ఈ 4 దేశాలు కూడాను పాలెస్టైన్ స్టేట్ ని రికగ్నైజ్ చేసి, అందుకనే అప్పుడు బెంజమిన్ నెతన్యాహు చెప్తూనే ఉన్నారు, వీళ్ళని రికగ్నైజ్ చేయకండి, ఇంత ఘటన చేసినటువంటి వాళ్ళని మీరు ఇన్సెంటివైజ్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు, కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండండి అని చెప్తూనే ఉన్నారు. ఇది ఈ రోజు ఘటన మనం చూసాం ఆ దేశంలో ఎలా జరిగిందో. ఈ తుష్టీకరణ రాజకీయాలు, ఇంక్లూసివ్నెస్ అన్న పేరిట వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకానికి వీళ్ళు కళ్ళు మూసుకొని ఉండడం అన్న దానికి కారణమే ఇటువంటి ఘటనలు జరుగుతాయి. మరి యూకేలో అదే జరుగుతోంది, ఫ్రాన్స్ లో అదే జరుగుతోంది, మనకు యూరోప్ అంతా కూడా ఈరోజు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి చూస్తున్నాం మనం. యూకేలో ఒక ఊరు పోర్ట్ స్మౌత్ అన్నటువంటి ఊర్లో వాళ్ళ సిటీ కౌన్సిల్ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. కనీసం అంటే 2000 సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళ పరంపరని తిరగరాస్తూ క్రిస్మస్ వస్తే గనక ఈ క్రిస్మస్ నెలలో వాళ్ళ ఇళ్ల ముందర వాళ్ళు ఒక రీత్ లాంటిది అంటే పూల గుచ్చ వాళ్ళు తగిలించుకుంటారు దాన్ని సెలబ్రేట్ చేయడానికి.
ఇవి మీరు మీ తలుపుల బయట పెట్టకండి, మీరు ఏ డెకరేషన్ చేయదలుచుకున్నా మీ ఇంట్లో చేసుకోండి, బయట చేయకండి. మీరు బయట కనుక ఇటువంటి క్రిస్మస్ డెకరేషన్లు చేస్తే ముస్లిం సమాజం నొచ్చుకుంటుంది, వాళ్ళు బాధపడతారు. కాబట్టి మీరు వాళ్ళకి నొప్పించకుండా ఉండడానికి మీరు ఇంట్లో మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి వాళ్ళు రెస్టిట్యూషన్ పాస్ చేశారు. అంటే ఇటువంటి తుష్టీకరణ రాజకీయాలు చేస్తే కనుక ఏమవుతుంది? మరి ఇటువంటి ఘటనలే జరుగుతాయి. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు వీళ్ళని. ఇటువంటి హనూకా అన్నది ఇజ్రాయిలీ మన జూయిష్ క్యాలెండర్ చాలా ముఖ్యమైనటువంటి ఒక పండగ అది. దీని వెనకాల చూస్తే కనుక 2167 సంవత్సరాల చరిత్ర ఉన్నది. 167 BCE అంటే ఈ క్రీస్తు పూర్వం అందాం. ఆ సంవత్సరంలో వీళ్ళు చాలా కష్టంతో కూడినటువంటి పోరాటం చేసి వాళ్ళ టెంపుల్, వాళ్ళ ఆలయం ఏదైతే ఉందో దాన్ని అంటియోక్ అని చెప్పి, అంటియోక్ 4 అన్న రాజు దాన్ని అధీనం తీసుకొని దాన్ని భ్రష్టు పట్టిస్తే కనుక దాన్ని మళ్ళీ వీళ్ళు వెనక్కి వీళ్ళ అధీనంలో తీసుకొని దాన్ని ప్రక్షాళన చేసి అక్కడ వీళ్ళ మతాన్ని మళ్ళీ పునఃస్థాపించుకున్నారు. దాని యొక్క సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరం జరుగుతాయి. 8 రోజులు జరుగుతుంది అది. అఫ్ కోర్స్ జూయిష్ క్యాలెండర్ ప్రకారం నవంబర్ ఆఖరి వారం నుంచి డిసెంబర్ 3వ వారం వరకు ఎప్పుడైనా రావచ్చు వాళ్ళ జూయిష్ క్యాలెండర్ ప్రకారం. అది జరుగుతోంది. ఇది ఇంత పెద్ద పండగ జరుగుతుంటే వీళ్ళకి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది ఈ పాలస్తీనియన్ గొడవతోటి అని తెలిసి కూడా ఆస్ట్రేలియన్ ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ ఏమైంది, వాళ్ళ సెక్యూరిటీ వలయం ఏమైంది, రెస్పాన్స్ ఏమైంది? ఎవరో ఒక ప్రైవేట్ వ్యక్తి ఆ గన్మెన్ ని అతను ట్యాకిల్ చేసి అతని దగ్గర నుంచి గన్ లాక్కోవడం అన్నది, మరి అక్కడ పోలీస్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎక్కడ ఉన్నారు? ఇంతటి ఘటన జరుగుతుంటే సెక్యూరిటీ ఎక్కడుంది? వాడు ఇంటెలిజెన్స్ ఏమైంది వాడు? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇటువంటి భావజాలం పొలిటిసైజేషన్ వచ్చేసి మీరు ఒక మతానికి మీ ఓట్ల కోసం ఒత్తాసు పలికితే కనుక ఇదే గతి పడుతుంది అన్నది విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకని మనకు హంగరీ లాంటి దేశంలో విక్టర్ ఆర్బన్ లాంటి వాళ్ళు కంప్లీట్ గా దీన్ని ససేమిరా అన్నారు. మేము అసలు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తీసుకోమా అన్నారు. యూరోపియన్ యూనియన్ వాళ్ళకి ఇచ్చిన కోటాని తీసుకోనందుకు ఒక్కొక్క మనిషికి 20,000 యూరోస్ వాళ్ళ మీద ఫైన్ వేసి, ఆ ఫైన్ అయినా కట్టారు కానీ వాళ్ళు వీళ్ళని తీసుకోలేదు. జపాన్ లో ఈరోజు ముస్లిం ఇమిగ్రేషన్ లేదు. కాబట్టి ఈ దేశాలన్నీ సురక్షితంగా ఉన్నాయి. నేను వాళ్ళని ఇగ్నోర్ చేయమని అనట్లేదు. మీ స్క్రీనింగ్ ప్రాసెస్ ఏమైంది, మీ ఇంటెలిజెన్స్ ఏమైంది? అక్కడ ఒక ఇస్లామిక్ సంస్థ, ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఒక సెమినరీలో ఇతను వచ్చాడు, అది కూడా పాకిస్తానీ చంపినట్టు పరిస్థితి మనకు తెలుస్తోంది. కాబట్టి మరి మీ యొక్క హోల్ సిస్టమ్ లో ఈ యొక్క తుష్టీకరణ రాజకీయాల వల్ల మరి మీ ప్రజలు ఏమవుతున్నారు? ప్లస్ దాంట్లో వల్నరబుల్ సెక్షన్స్, హిందువులు కానీ జ్యూస్ కానీ ఎటు పరిస్థితుల్లో ఉన్నారో చూస్తున్నాం. ఖలిస్తానీ వల్ల మనకు హిందువులు కూడా అక్కడ నష్టపోతున్నారు. ఖలిస్తానీ మూకలు అక్కడ మన గుళ్ళ మీద వాళ్ళు గ్రాఫిటీ రాయడము, అక్కడ ఏదో విధ్వంసం సృష్టించడం, మన పండుగలు అయితే కనుక అక్కడ వచ్చి గొడవలు పెట్టడం, ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా ఎందుకు వాళ్ళని ఆపేక్షిస్తుంది. కాబట్టి ఈ యొక్క సోకాల్డ్ టాలరెన్స్ అన్నది, సోకాల్డ్ ఇన్క్లూజివ్నెస్ అన్నది సమాజానికి విద్వేషం, సమాజంలో విద్రోహం తీసుకొస్తున్నటువంటి వాళ్ళ పట్ల కూడా చూపించడం అనేది చాలా తప్పు. దాని యొక్క పరిణామమే ఈరోజు బాండీ బీచ్ లో జరిగినటువంటి ఉచ్చకోత మనం చూసాం. రైట్.